హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే ఈ వీడియోలో మనము చింత చిగురు కోడిగుడ్లతో ఇగురు ఎలా పెట్టుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ అయితే కళాయిలో కొంచెం నూనె పోసుకొని చిల్లీస్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మంచిగా మిక్స్ చేయాలి ఫ్రై అయ్యేంత వరకు. దాని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా మిక్స్ చేసుకొని వీటిని చాలాసేపు మగ్గనివ్వాలి. సో మీరు ఒక మూత పెట్టుకోవచ్చు ప్యాన్ మీద, కళాయి మీద మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గినాక మూత తీసేయండి. మూత తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక దీంట్లో మనకి ఏమేమి కావాలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వీడియోలో చూపిస్తున్నట్టు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో అవన్నీ వేసుకోవాలి. సో ఫస్ట్ అయితే సాల్ట్ మన రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. సో రుచికి తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. మంచిగా ఎల్లో కలర్ వస్తుంది. సో కలర్ మంచిగా ఇస్తుంది. ఇంకా టర్మరిక్ కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి పసుపు వేసుకోవాలి కొంచెం. దాని తర్వాత కారం, మనకు టేస్ట్కి సరిపోయినంత కారం వేసుకోవాలి. సో కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్నాను. మళ్ళీ అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. సో దట్ ఆ స్పైసెస్ అవన్నీ అలా పచ్చిగా ఉండకుండా మంచిగా వేగాలి. వేగినాక సో దీంట్లో కోడిగుడ్లు అయితే వేసేసుకోవాలి. దీంట్లో కోడిగుడ్లు వేసేసుకున్నాక సో ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ కోడిగుడ్లని సేమ్ ఆమ్లెట్ లాగానే ఉంటుంది. కాకపోతే దీంట్లో చింత చిగురు వేసుకొని అనుకుంటే మాత్రం ఇగురు పెట్టుకుంటే మాత్రం అన్నంలోకి తింటే మాత్రం సూపర్ ఉంటుంది గైస్. సో దీన్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు చిగురిని మాత్రం మంచిగా నలుపుకోవాలన్నమాట చేతితోని. సో దట్ దాని ఫ్లేవర్ మొత్తం చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు చింత చిగురు అనేది కోడిగుడ్డు దాంట్లో వేసేసేయాలి. ఈ కోడిగుడ్డు దాంట్లో వేసేసి మంచిగా కలుపుకోవాలన్నమాట గరిటెతోని. సో మంచిగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా ఇలా కలుపుకుంటే మంచి టేస్ట్ వచ్చిద్ది. అసలు మీరు వదిలిపెట్టారు ఇంకా. సో ఇప్పుడు మొత్తం ఇట్లా దగ్గరికి అయ్యే వరకు పెట్టాలన్నమాట. సో చింత చిగురు కోడిగుడ్లు ఇగురు అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియో. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.